ఈరోజు యూఎస్లో నా ఫస్ట్ డే. నేను నైటే రీచ్ అయ్యాను, లైక్ 10:30 అలా. అరౌండ్ మధ్యాహ్నం 12 అవుతుంది. టెంపరేచర్ అయితే ఇక్కడ 23-24 ఉంది. 12 అవుతున్నా కూడా. ఈ వీడియోలో అసలు నా జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానని చెప్తాను, అండ్ ఇమిగ్రేషన్ గురించి కూడా మొత్తం చెప్తాను. ఇమిగ్రేషన్ అప్పుడు మనం ఏం డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి, అండ్ అంటే ఇమిగ్రేషన్ దగ్గర మనం ఏ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి, మ్యాక్సిమం వాడు అడిగే క్వశ్చన్లు ఏంటి అని నేను చెప్తాను. ఇమిగ్రేషన్ వచ్చేసరికి నాకు నెవార్క్లో జరిగింది. నేను దిగటమేమో షికాగోలో దిగాను. లైక్ నా ఫ్లైట్ ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ నేను గుంటూరు నుంచి హైదరాబాద్ దాకా కార్లో వెళ్ళాను. ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ టు ముంబై అనమాట నా ఫస్ట్ ఫ్లైట్. ముంబైలో నా ఇండియన్ ఇమిగ్రేషన్ జరిగింది. ఇండియన్ ఇమిగ్రేషన్ వచ్చేసరికి నీకు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు, ఒకసారి మన ఆఫర్ లెటర్ చూపిస్తామన్నాడు. ఆఫర్ లెటర్ అంటే నథింగ్ బట్ యాజ్ అడ్మిషన్ లెటర్. అది ఫోన్లోనే చూపించేయచ్చు మనం. I-20R ఏమన్నా అడిగినా ఇండియాలో మాత్రం మన ఫోన్లో చూపించేయచ్చు. అండ్ దెన్ అక్కడ స్టాంపింగ్ అయిపోయింది, అంతే. ఏ స్కూల్కి వెళ్తున్నావు అని అడిగాడు, చెప్పాను నార్త్ యూనివర్సిటీ అని. సో అక్కడ స్టాంపింగ్ అయిపోయింది. ఇంకా అక్కడ నాకు నైట్ 1:45కి అలా అనమాట. వచ్చేసరికి మీకు ఒకవేళ మీ కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చేసరికి లండన్ నుంచి వస్తుంటే మాత్రం మీరేమన్నా క్యాబిన్ బ్యాగ్లో కానీ లైక్ ల్యాప్టాప్ బ్యాగ్లో కానీ ఏమైనా లిక్విడ్స్ ఉంటే మోర్ దెన్ 100 ml అవన్నీ తీసి మీరు మోస్ట్లీ చికెన్ బ్యాగ్స్లో వేసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ క్యాబిన్ బ్యాగ్స్లో లిక్విడ్స్ ఉంటే అవి పడేస్తున్నారు. నాది ఒక 160 ml మౌత్ వాష్ ఉంది, నేను అది ఒకటి పడేసాను. మిగతా అన్నీ మ్యాక్సిమం వచ్చేసాయి. అవి కూడా ఎలా అంటే ఒక బ్యాగ్ తీసుకొని, ప్లాస్టిక్ బ్యాగ్ లాగా ఉంటుంది, ఆ బ్యాగ్లో మనం అవన్నీ పెట్టి ఒక బ్యాగ్లో వేసేయాలి. మొత్తం మన దగ్గర ఉన్న లిక్విడ్ కంటెంట్స్ అన్నీ అందులో పెట్టేసి వేసేయాలి. సో మన దగ్గర ఏమైనా లిక్విడ్స్ ఉంటే మాత్రం లండన్లో అలా చెక్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి నెవార్క్లో దిగిన వెంటనే నాకు డైరెక్ట్ ఇమిగ్రేషన్ ఉంది. ఇమిగ్రేషన్లో నన్ను అడిగిన క్వశ్చన్స్ వచ్చేసరికి, సో మనం ఇమిగ్రేషన్లో వచ్చేసరికి ఏంటంటే కొంచెం కాన్ఫిడెంట్ ఉండాలి. I-20 అడిగాడు. ఫస్ట్ అయితే వెళ్ళిన వెంటనే పాస్పోర్ట్ తీసుకున్నాడు. పాస్పోర్ట్ తీసుకున్నాక I-20 అడిగాడు. I-20 అడిగాక నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను స్టూడెంట్ అని చెప్పాను. తర్వాత ఏ కాలేజ్ అని అడిగాడు, చెప్పాను. తర్వాత కోర్స్ అడిగాడు, చెప్పాను. అండ్ డాలర్స్ ఏమైనా క్యారీ చేస్తావు అని అడిగాడు, చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ అడిగాడు. అడ్రస్ నేను ఫోన్ ఓపెన్ చేసి డైరెక్ట్ చూపించేశాను. తను టైప్ చేసుకొని చూసుకున్నాడు. తర్వాత యూ మే లీవ్ అన్నాడు, అంతే. ఇమిగ్రేషన్లో వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది మన డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేసుకోండి, అంతే. మోస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేసుకోండి, ఒక బ్యాక్ ప్యాక్లో పెట్టేసుకోండి. అది వాడు ఏ డాక్యుమెంట్ అడిగినా వెంటనే ఇచ్చేటట్టు ఉండండి, అంతే. సో ద థింగ్స్ అంతే. ఇమిగ్రేషన్ వచ్చేసరికి మీ ఇమిగ్రేషన్లో మ్యాక్సిమం చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాడు. మనం ఏంటంటే స్టూడెంట్స్ కాబట్టి ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్న వాళ్ళు అయితే అసలు ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ బీ కాన్ఫిడెంట్ అండ్ మన డాక్యుమెంట్స్ అన్నీ మనం ఉంచుకుంటే చాలు, సరిపోద్ది. అండ్ అడ్రస్ ఒకటే పెట్టుకోండి, అడ్రస్ కంపల్సరీ. అండ్ దట్స్ ఇట్. సో ఇదే మా కమ్యూనిటీ. నేనుంటున్న వెళ్ళేమో అది 118 వచ్చేసరికి మెయిన్ రోడ్. చాలా బాగా నచ్చింది నాకు అసలు ఈ ప్లేస్, అయితే బాగా అనిపించింది. అండ్ ఇప్పుడైతే జస్ట్ పక్కన ఇల్లు అలా ఇదంతా మనం పార్కింగ్ ఏరియా, మా వెహికల్స్ ఇక్కడ పెట్టుకోవడం అలా ఉంటుంది. సో ఇదంతా నాకు ఇంకా క్లియర్గా తెలియదు. కమ్యూనిటీ నిన్న వచ్చా కాబట్టి ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇంకా లెగ్సాగా నేను ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి తర్వాత మీకు కూడా ఒక ఫుల్ వీడియో చేస్తాను మా కమ్యూనిటీ. జస్ట్ ఈ బ్లాగ్లో పెద్ద ఏం లేదు, జస్ట్ బ్లాగ్ ఉన్నాయి కాబట్టి ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉన్నా నాకు కామెంట్ చేయండి. సో ఫస్ట్ టైం కదా, ష్యూర్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బార్ ఆన్ చేసుకుంటే మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు డైరెక్ట్ చూడొచ్చు. అండ్ అంతే ఈ బ్లాగ్కి వచ్చేసరికి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.